చెప్పండి. మీ పేరు చెప్పొచ్చు. మీ పేరేంటి? ధర్మవరం పాపి అండి. రాత్రి ఏం జరిగింది? రాత్రి నేను సార్ కింద దిగారండి. నేను మీదకి వెళ్ళానండి. నైట్లో ఆడుకోవడానికి చెత్తలు దించుకోవాలి తెల్లారనేసి మీదకి వెళ్ళిపోనండి. చెప్పులు మీదకి ఎక్కించుకొచ్చరికి గేట్ వేసుకొని చూస్తే సార్ ఇంటికి వేసి పడిపోన్నారండి. వెంటనే మీద పారిపోయి సార్ అలా ఆవిడ చెప్పానండి. ఇక్కడండి సార్ మనం చూడలేదండి. ఆ కర్మే మనకు తెలదండి. నాకు ఆ సార్ దేవుడు అండి. నేను ఎంతో బాధపడుతున్నాను. 4 సంవత్సరాలు నేను వచ్చానండి. అంత మునిపి ఆయన ఎప్పుడు ఉన్నారో మనకు తెలదండి. అదే ఎస్ అరాడి పనులు ఎట్లేవండి. ఆయన శ్రీరామచంద్రుడు అండి. అరాడి పనులు ఎట్లేవండి. 2 పిల్లలండి. ఒక పాప బాబు అండి. బాబు ఇప్పుడు బాబు అండి. ఇక్కడ చేశారండి ఫంక్షన్. భోజనాలు ఇక్కడ పెట్టుకొని పుట్టినరోజు చేసి కాలేజీలో. ఎన్ని గంటలకు జరిగింది రాత్రి? 10 నిమిషాలకి. నేను మీద ఉన్నాను, పైన ఉన్నాను. సార్తో మాటలు అలాగైతే ఇంకేం అలా జరుగుతుందండి. నేనండి దేవుని సాక్షి చెప్తాను. నేను అలాగే జరుగుతుంది. మనిషి ఆపడి చిన్న పిల్లడే నోరు నేను పిల్లడున్నా జరగదు. మనిషి సోపడి దాని జరుగుతుందండి. ఏమో మరి మా సార్లు చెప్తున్నాను. ఆ మొత్తాన్ని ఇది చేసిపోయి సీఏ గారు అందరూ వచ్చారు. అన్ని మొత్తం ఓపెన్ చేశారు, అన్నీ చేశారు. నాకు చదువుని సందేహం లేదు. నేను చూడలేదండి. దేవుని సాక్షి నేను చూడలేదు. మీదనున్నాను. అయినా మా తమ్ముడు సార్ ఇక్కడ లోకల్ చిన్నగదిలో ఎంఆర్ఓగా వర్క్ చేసాడు. మొన్నే ట్రాన్స్ఫర్ అయింది, విజయనగరం జాయిన్ అయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నువ్వు కిందకి రా నీతో మాట్లాడాలంటే 9:30, 10 ఆ ప్రాంతంలో ఆయన కిందకి దిగడం జరిగింది. కిందకి దిగిన తర్వాత ఎవరో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన మాస్క్లో వచ్చి రాడ్డుతో ఎదురు కొట్టబోయి అడ్డుకుంటే వీళ్ళకి వెనక్కి తిరిగేసరికి తల మీద కొట్టి ఏదో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి కింద పడిపోయిన తర్వాత 5 సార్లు రాడ్డుతో బలంగా కొట్టడం జరిగింది సార్. కొట్టడం జరిగితే అక్కడికక్కడే ఆయన ఇది బాడీ చనిపోవడం జరిగింది. నాకు 10:30 ఆ ప్రాంతంలో. మేము ఉండేది MVP సార్. మాకు ఫోన్ చేశారు, మా మేనగోడలు ఫోన్ చేసింది. ఇంతకుముందు ఒక 15 రోజుల క్రితం కలిసినప్పుడు పని ఒత్తిడి ఎక్కువ ఉందని, పని చేయలేకపోతాను, ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎలాగే ట్రాన్స్ఫర్ అయిపోతాను, వెళ్ళిపోతున్నాను అన్నాడు తప్ప ఇంకేమీ చెప్పలేదు. ఎవరి మీద అనుమానాలని కానీ ఏదైనా కానీ ఏ రోజు మా దగ్గర ప్రస్తావించలేదు. కాకపోతే పని ఒత్తిడి తీవ్రంగా ఉంది, ఇబ్బంది పడతాను అని అయితే చెప్పడం జరిగింది. పని ఒత్తిడి అన్నారు రాజకీయంగాని కానీ ఇలాగని కానీ అలాగని ఏం మా దగ్గర ఏం చెప్పలేదు. ఇది విజయనగరం జిల్లా బొండపల్లి. వాచ్మెన్ ఆయన ఇన్నోసెంట్లో ఉన్నాడు. ఆయన ఏదో ఒకటి కరెక్ట్గా తెలియదు. ఎవరో వచ్చారు, పిలిచారు, వెళ్ళారు, మాట్లాడారు. సీసీటీవీ ఫుటేజ్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని చూస్తే మనకు క్లియర్గా ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్టే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఘటనా స్థలానికి సిపిఎం, డీసీపీ, పెద్ద స్థాయి లెవెల్ పోలీసు అధికారులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళు మీకు ఏమైనా చెప్పడం జరిగింది? ఇంకా వాళ్ళు ఎంక్వైరీలో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు అమితమైన నమ్మకం ఉంది కాబట్టి ఆయన న్యాయం చేస్తారని, దోషులను పట్టుకొని 24 గంటలు చేస్తామని ఇప్పుడే సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదో ఒక క్యాపిటల్ సిటీ అనుకొని ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక మండల మెజిస్ట్రేట్కే సెక్యూరిటీ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకెవరు ఉద్యోగాలు చేసి, ఇప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు, ఇంకా 3 years బాబు, 5 years 7 years అమ్మాయి, 2 పిల్లలు. ఆయన ఎంతో భవిష్యత్తు, ఒక కలెక్టర్ స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి, గ్రూప్ 1 కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆయన అంత తెలివైన వ్యక్తి. అంత ఇది నిర్దాక్షిణ్యంగా ఇటువంటి కార్యక్రమాలు వచ్చి ఒక సిటీ నడిబొడ్లో క్యాపిటల్ పెడతామని మనకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇది జరిగితే సర్వీసింగ్ 28 సంవత్సరాల సర్వీస్. ఇప్పుడు చేసింది ఒక 8 సంవత్సరాల సర్వీస్. అక్కడ రణస్థలము, లావేరు, సంతబొమ్మాలి,